నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎంత దరిద్రంగా తయారవుతోందంటే ప్రధానంగా విద్యాశాఖ చాలా ఘోరంగా తయారవుతోంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి, గవర్నమెంట్ హాస్టల్స్కి సంబంధించి, గురుకుల పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, దరిద్రం అంటే దరిద్రంగా తయారైంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గురుకుల్ పాఠశాలకు సంబంధించి, హాస్టల్స్కి సంబంధించి బాలికల విషయంలో కూడా గతంలో చాలాసార్లు ఫుడ్ పాయిజన్కి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు. మళ్ళీ నిన్న ఈరోజు మార్నింగ్ ఉదయం నాగర్ కర్నూలులో ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో దాదాపు 100 మంది పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగింది. ప్రధాన కారణం ఏంటి? 100 మంది చేరిక ఇప్పటికే చికిత్స పొందుతున్న 50 మంది. కారణం ఏంటి? పెరుగు, వడ, సాంబార్ తిన్న విద్యార్థులకు అస్వస్థత. ఇది గతంలో ఉప్మా లేకపోతే కిచిడి, మొన్న రీసెంట్గా కూడా బగారా రైస్, చికెన్ కర్రీ, మొన్న ఆదివారం దాదాపు 1 వీక్గా వస్తుందేమో, ఆదివారం రోజు కూడా అదే పరిస్థితి. 35 మంది, అప్పుడు 35 మంది విద్యార్థినిలు చావు నోట్లోకి వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతూ ఉంది గవర్నమెంట్ హాస్టల్స్లో? ఏం కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు మీరు? అంటే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా, అన్నీ మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఉచిత పథకాల గురించి, 6 హామీల గురించి, 420 హామీల గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పరిస్థితి కదా, మేము అది ఇస్తున్నాం, ఇది ఉచిత బస్సు ఎవడు అడిగిండు? మరి ఆ ఉచిత బస్సు తీసేసి కనీసం విద్యార్థులకు సరైన భోజనమైనా పెట్టవచ్చు కదా. ఏమొస్తుంది ఉచిత బస్సు వల్ల? మళ్ళీ దానికి ఒక ఘనంగా చెప్పుకుంటారు, మళ్ళీ నేను ఉచిత బస్సు ఇస్తున్నా. ఎవరు అడిగారు? కనీసం విద్యార్థులకు సరైన భోజనం గురుకుల హాస్టల్స్లో, గురుకుల పాఠశాలల్లో, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో కనీస వసతులు లేవని చెప్పి ఇప్పటికీ ఎంతమంది విద్యార్థులు రోడ్డెక్కి గొడవలు చేసిన పరిస్థితి? కనీసం ఎవడైనా పట్టించుకున్నాడా వాటి గురించి? ఎవరైనా? విద్యాశాఖ మంత్రి అయితే ఇక ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇక ఆయన అసలు పట్టించుకోడు. రాష్ట్రం గురించి అవసరమే లేదు, ఢిల్లీ పోవాలా, అక్కడ కూర్చోవాలా అనే కాన్సెప్టే తప్పితే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, విద్యార్థుల పరిస్థితి ఏందనేది కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ కింద స్థాయి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, సీతక్క లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే బయట చిరుతిళ్ళు తింటా ఉన్నారు వీళ్ళు, వాటి వల్లే జరిగింది తప్పితే అబ్బాయి మేము బంగారం పెడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఇంట్లో ఏదైతే భోజనం తింటున్నామో అదే భోజనం పిల్లలకు పెడుతున్నాం, భోజనంలో ఎట్లాంటి కల్తీ జరగట్లేదు, వీళ్ళు బయట చిరుతిళ్ళు తినడం వల్ల ఇది జరిగిందని చెప్పి సీతక్క క్లారిటీ ఇచ్చింది కదా. గతంలో చూసాం కదా దీనికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు. ఆ తర్వాత కూడా గిన్ని ఫుడ్ పాయిజన్లు జరిగాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడిండుగా. ఆ రోజు ఒక స్కూల్కి వెళ్ళి ఆయన కూడా లేదు అన్నం ఎట్లా ఉందని ఆయన కూడా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పట్లో అది చాలా ట్రెండింగ్ అయింది, వైరల్ అయిందా దానికి సంబంధించిన వీడియో. మరి అప్పుడు కూడా సోయరాలే. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా, ఆయనే చెప్తుండే కదా అన్నం ఏంటి ఇట్లా ఉంది, అన్నం సరిగ్గా ఉడకట్లేదు, అన్నీ ఆయన చూసి వచ్చిండుగా. కొన్ని చోట్ల పాములు, కప్పలు, దరిద్రం అంతా ఆ స్కూళ్ళలోనే ఉంటుంది. కనీసం బయటకు వచ్చినప్పుడైనా, ఇట్లాంటి జరిగినప్పుడైనా ఎవరు రియాక్ట్ అవ్వట్లే. కనీసం ఇది జరిగినప్పుడైనా దాన్ని సెటరైట్ చేసుకున్న పరిస్థితి కనపడట్లే. అక్కడ ఎంతమంది ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు. కనీసం మీ ఇంట్లో మీ పిల్లలకి ఇదే భోజనం పెడతారా? మీరు ఇదే భోజనం పెడతారా? మీ పిల్లలకి ఇది పెడతారా ఇట్లాంటి భోజనం? మరి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా, ఎట్లా చూసుకోవాలి? తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఒక హాస్టల్లో చదువుతున్నారు వాళ్ళు, గురుకుల హాస్టల్స్లో కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి కానీ. మరి ఎంత బాగా చూసుకోవాలి మీరు? ఇదా పరిస్థితి. ఎట్లాంటి లోపం ఉన్నప్పుడు మీరు బయటికి చెప్పాలి కదా. వాళ్ళు లేదు, వీళ్ళు కూడా కవర్ చేస్తారు. అక్కడ అధికారులు ఉంటారు కదా, టీచర్లు కానీ వార్డెన్స్ కానీ, వీళ్ళు కూడా కవర్ చేస్తారు దాన్ని. మీడియా లోపలికి పోకూడదు, ఇట్లాంటి కవర్ చేయొద్దు. దాదాపు జస్ట్ నేను చాట్‌జీపీటీలో కూడా నేను టైప్ చేసిన 2024, 2025 జూలై నాటికి ఎంతమంది విద్యార్థులు
ఈ ఫుడ్ పాయిజన్కి గురయ్యారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి డీటెయిల్స్ అడిగితే చూడండి నాకు ఎంత ఘోరం అనిపించిందంటే ఏప్రిల్ 14, 2024 భువనగిరి సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ యాదాద్రి భువనగిరి జిల్లా 15 మంది లెమన్ రైస్ కలుషితం భోజనం తినడం వల్ల ఇద్దరి పరిస్థితి తీవ్రంగా మారిందంట. కొన్ని చోట్ల నేను చదువుతూ ఉంటే ఏప్రిల్ 18 అదే నెల 4 రోజుల తేడా అదే భువనగిరి బాయ్స్ హాస్టల్లో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్. మరి ఈ సోషల్ వెల్ఫేర్ 5 భోజన సమస్యల అనారోగ్యం. జూలైలో తెలంగాణ మోడల్ స్కూల్స్ రామయ్యపేట మెదక్లో 20 మంది. జడ్చల్ల మైనార్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 40 మంది వాంతులు పేగు సమస్యలు. ఆగస్టులో ఇవి 2 కూడా ఆగస్టులో ఒకే నెలలో ఇప్పుడు కూడా మొన్నట నాకు తెలిసి జూలై 1 నెలలోనే దాదాపు 5 చోట్ల ఇదే సిచ్యువేషన్, ఫుడ్ పాయిజన్ సిచ్యువేషన్ 5 చోట్ల. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంటెలిజెన్స్ అక్కడెందుకు పనిచేయదు? అన్నిటిలో మనకి ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కదా. ఎవరెక్కడ ధర్నా చేస్తారు, విద్యార్థులు రోడ్ల మీద, నిరుద్యోగులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తారు, ఏ నాయకుడు ఎక్కడ ధర్నా పెడుతున్నాడు, ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి కదా. మరి ఇవి రావా? ఏం జరుగుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ చెప్పదా, సమాచారం చెప్పదా? తెలియకుండానే ఉంటాడంటావా? 2 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రికి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉన్నాడా అనేది నా పాయింట్. కొన్ని చోట్ల అయితే చనిపోయారు విద్యార్థులు, కొన్ని చోట్ల ఎందుకు మన నిమ్స్లా ఏం జరిగింది? ఒక విద్యార్థిని పాపం చావు బతుకులుంటే ఇక్కడికి తీసుకొస్తే సీతక్క పోయి ఆమె పరామర్శించి ఆమె వచ్చి లేదు మొత్తం అన్ని వైద్య ఖర్చులన్నీ మేము చూసుకుంటూ అమ్మాయికి బాగానే ఉంది, మెరుగైన చికిత్స అందిస్తున్నాం అన్నారు. ఆమె చనిపోయింది లాస్ట్కి. తర్వాత తనకున్న అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్తా ఉంది. ఫుడ్ పాయిజన్ వల్ల కాదు, వేరే సమస్యలు ఉన్న ఆమెకి ఆ సమస్య వల్ల చనిపోయింది అంటారు. కనీసం అక్కడ మీడియాని మాట్లాడినిచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజు. మరి ఇంత దారుణమైన చనిపోతున్నారు కదా, పిల్లలు చనిపోతూ ఉన్నారు కదా. కనీసం ఇదిగో శైలజ 14 ఏళ్ల వయసు, అప్పుడు చనిపోయిన అమ్మాయి. ఒక డిసెంబర్ వరకు దాదాపు 386 మంది మొత్తం ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయింది. వివిధ గవర్నమెంట్ హాస్టల్స్కి స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఒక డిసెంబర్ 31 నాటికి 423 మంది చూడొచ్చు. డిసెంబర్ 2024 డిసెంబర్ 31 నాటికి గవర్నమెంట్ స్కూల్స్, తెలంగాణ గవర్నమెంట్ రన్నింగ్ స్కూల్స్లో 423 మందికి సగటు రోజుకి ఒకరికి పైగా విద్యార్థి బాధపడుతున్నారంట. సో జనవరి నుంచి మొదలైతే 22 మంది ఈ సంవత్సరంలో జనవరి 2025 ధన్వాడ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నారాయణపేట్ 22 మంది. మొదటి ఘటన ఇది 2025లో. అదే నెల జనవరి 30న గిరినగర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో సూర్యాపేట్ 12 మంది మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులు డయేరియా గమనించారంట. జనవరి 30 మళ్ళీ అదే రోజు ఎల్లారెడ్డి కామారెడ్డిలా 14 మంది భోజనం తర్వాత బాధలు. అంతా ఇదే భోజనం తర్వాతే. అదే జనవరిలో మొత్తం ఇవన్నీ జనవరి 31 దాకా. మహాత్మా గాంధీ జ్యోతి పూలే బీసీ 31 మంది క్యాలీఫ్లవర్ కూర వల్ల వాంతులు డయేరియా లక్షణాలంట. ఏం జరుగుతూ ఉంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. 400 మంది విద్యార్థులు గత సంవత్సరంలో. ఇప్పటికీ దాదాపు ఇంకొక 400 మంది విద్యార్థులు నష్టపోయి ఉంటారు నాకు తెలిసి 2025లో జనవరి నుంచి జూలై వరకు. అయినా కూడా సోయి లేదు. కొంతమంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా కొంతమంది నాయకులు, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది బీసీ ఉద్యమం ఎత్తుకున్న నాయకులు ఉన్నారు కదా. మరి వీడికి ఎందుకు పోతలే వీళ్ళు? ఎందుకు దీని మీద ప్రశ్నించట్లే? ఇంతమంది మరి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులే కదా నష్టపోయేదాడా? బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులే కదా నష్టపోయేదాడా? మరి మీరెందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎస్సీ వర్గీకరణ 42% మీద మాట్లాడతారు, కవిత మాట్లాడుతుంది, తీన్మార్ మల్లన్న మాట్లాడతాడు, అందరూ మాట్లాడతారు. కానీ వీటి మీద మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. క్లియర్గా కనపడతా ఉంది, ఎవరూ లేరు దీని మీద మాట్లాడేవాళ్ళు, కనీసం ప్రశ్నించేవాళ్ళు. ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి తప్పితే గతంలో 2023
ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి జరిగాయి. అప్పుడు 100 మంది 150 మంది విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది. ఎవరు తక్కువేం కాదు, కానీ కనీసం చిన్నపిల్లల ప్రాణాలతో ఇట్లాంటి ఆటలు ఆడుకుంటే అసలు ప్రభుత్వం ఉంటుందా? అంటే చిన్నపిల్లలు అంటే ఓట్లేరు కాబట్టి, ఇప్పుడప్పుడే వాళ్ళు ఓట్లు వేయలేరు కదా, వాళ్ళతో రాజకీయం చేసేది అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు పోయిండు, చూస్తాడు, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పోతాడు, అంతే. అక్కడ మాట్లాడింది ఈరోజే, మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక చోట జరిగిద్ది, మళ్ళీ ఆడకపోతారు, అంతే. కేటీఆర్ పోయిండు, ఈ సంవత్సరంలో కేటీఆర్ పోయిన రోజులు కూడా ఉన్నాయి బీసీ హాస్టల్స్కి. మరి ఏం జరిగింది, ఏం మార్పు జరిగింది? మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి కదా అవి. మరి ఇవన్నీ కూడా మార్చుకోవాలి కదా. మరి ప్రతిపక్షాలు కూడా ఓట్ల కోసమే, వచ్చే ఎన్నికలకి వాళ్ళ ఓట్ గేమ్ వాళ్ళది. కనీసం పిల్లల ప్రాణాల గురించి సీరియస్గా తీసుకునే అధికారులు కూడా లేరు అక్కడ. మరి ఇంటెలిజెన్స్ ఇక్కడ ఫెయిల్ అవుతుందిగా. మరి ఇంటెలిజెన్స్ మిగతా వాటిల్లో యాక్టివ్గా ఉన్న ఇంటెలిజెన్స్ మరి ఇందులో ఏమవుతుంది ఇట్లాంటి వాటిల్లో? మరి క్లియర్గా ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు ఈ విద్యార్థుల భవిష్యత్తు ఎవరికి? ఈ విద్యార్థుల భవిష్యత్తు పరిస్థితి ఏంటి? వాష్రూమ్స్ లేవని చెప్పి ఎంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి, ఎంతమంది విద్యార్థులు? కనీసం పట్టించుకున్నాడు ఎవడైనా? ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? కనీసం వసతులు కూడా లేని పరిస్థితి, బ్లాక్ బోర్డులు కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో. మరి ఎందుకు గాలికి వదిలేస్తున్నారు నాకు అర్థమవుతలే. మరి మెయిన్ వీళ్ళే కదా, రేపు భవిష్యత్తు కదా వీళ్ళు పిల్లలు. ఇక మిగతా వాటి మీద అరెస్టులు చేస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఓట్లు రావు. ఈడ క్లియర్గా చెప్తా ఉన్నారు, కొన్ని చోట్ల 100 మందికి పైగా విద్యార్థులను అస్వస్థతకు గురైతే 27 మంది బయటకు వచ్చి చెప్తారు కొంతమంది. అంటే మరి పేరెంట్స్కి మరి ఎవరు సమాధానం చెప్పాలా? చాలామంది పెద్ద పెద్ద నాయకులు బీసీ లీడర్లు చెప్పుకునేటోళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు వీడికి పోండి, ఇక్కడ పరిస్థితులు చూడండి, బీసీ హాస్టల్స్ ఎట్లున్నాయి చూడండి ఫస్ట్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎట్లున్నాయి చూడాలి ఫస్ట్. అంతేగాని మనకు ఇప్పుడు 42% రిజర్వేషన్ వచ్చేస్తే ఏదో మార్పు జరుగుతుంది అనేది కాదు. ఫస్ట్ ఇక్కడ ఎవరైతే బీజం పడుతుందో ఇక్కడ స్కూళ్ళు, రేపు ఫ్యూచర్ జనరేషన్ వీళ్ళు, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి రేపు ఫ్యూచర్ ఇది. వీళ్ళ పరిస్థితి ఆలోచించండి ఫస్ట్ మీరు. మిగతాని తర్వాత, రాజకీయం అంతా తర్వాత చేసుకోవాలి, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి రాజకీయం చెయ్యొద్దు దయచేసి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకుని, కనీసం ప్రభుత్వ పెద్దలైనా సోయి తెచ్చుకుని, కనీసం ఈ బీసీ నాయకులు లేకపోతే ఎస్సీ ఎస్టీ నాయకులైనా సోయి తెచ్చుకుని వీటి మీద కనీసం ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే రేపు పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రేపు అన్న రోజు చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా వస్తుంది ఇదే పరిస్థితి. అంటే దేశం మొత్తం మన గురించి తెలిసే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది దేశం మొత్తం చదువుతుంది. రేపు మనం చెప్పుకోవడానికి ఏముండదు. సో ఖచ్చితంగా వీటి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా. వీటి మీద కనీసం సీరియస్గా ఇప్పటికైనా ఒక నివేదిక ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా, మంత్రులు కావచ్చు ఎవరైనా. మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా రేపన్న రోజు ప్రభుత్వం మధ్యలోనే పడిపోయే పరిస్థితి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.